ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శిస్తారు. మన దేశంలో కరోనా రికవరీ రేటు 93.65% చేరుకుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడం చేయరాదని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. బీజేపీ నాయకులకు కేవలం అబద్దపు వాగ్దానాలు, వ్యాఖ్యలు చేయడం మాత్రమే వచ్చునని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఈరోజు వ్యాఖ్యానించారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను వ్యక్తిగతంగా సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 3 నగరాలు సందర్శిస్తారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధానమంత్రి సందర్శిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో తెలియజేసింది. కరోనాపై పోరాటంలో మన దేశం ఒక నిర్ణయాత్మకమైన దశకు చేరుకుంటున్న తరుణంలో మోదీ ఈ సంస్థలను సందర్శించి శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా చర్చించడం వల్ల పౌరులకు టీకా ఇచ్చే విషయంలో సన్నద్దత, సవాళ్లు, ప్రణాళికలు స్పష్టమవుతాయని భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకుంటారని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ శాస్త్రవేత్తలతో, ఇతరులతో ప్రధానమంత్రి చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 25,000 మందికి పైగా స్వచ్చందంగా వచ్చిన అభ్యర్థులతో వ్యాక్సిన్ టీకాల 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో షామీర్పేట సమీపంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న తమ సంస్థలో బయోసేఫ్టీ లెవెల్ 3 బయో కంటైన్మెంట్ పరిశోధనశాలలో ఈ వ్యాక్సిన్ను అభివృద్ది పరిచి తయారు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలియజేసింది. ఇప్పటికే క్లినికల్ ప్రయోగాల మొదటి, 2వ దశలో సుమారు 1000 మందికి పైగా వాలంటీర్లు ఈ టీకాను తీసుకున్నారు. కరోనా టీకా త్వరితగతిన తయారు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి పర్యటన ప్రతిఫలిస్తోంది. రేపు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా భారత్ బయోటెక్ సంస్థలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మన దేశంలో 43,082 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి పెరిగింది. కాగా 492 మరణాలు సంభవించగా మొత్తం మరణాల సంఖ్య 1,35,715కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం 4,55,555 యాక్టివ్ కేసులుండగా రికవరీ రేటు 93.65%కి మెరుగుపడింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 761 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,67,665కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా సంబంధిత వ్యాధులతో 4 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,448కి చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరోవైపు జీహెచ్ఎంసీలో గత 24 గంటల్లో 136 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 67,269 శాంపిల్స్ పరీక్షించగా 1,031 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంతవరకు 8,65,705 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర కరోనా నోడల్ అధికారి తెలియజేశారు. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడం చేయరాదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో రోడ్ షోల్లో పాల్గొనడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా క్రిక్కిరిసిన ప్రదేశాల్లో ఉండడం వల్ల కేసుల సంఖ్య తీవ్రంగా పెరగవచ్చునని ఆయన అన్నారు. సురక్షితంగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు మాస్కులు, శానిటైజర్ వాడుతూ ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే రాజకీయ పార్టీలకు సూచించినట్లు ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. భారతీయ జనతా పార్టీ నాయకులకు కేవలం అబద్దపు వాగ్దానాలు, వ్యాఖ్యలు చేయడం మాత్రమే వచ్చునని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఈరోజు వ్యాఖ్యానించారు. రోహింగ్యాలు దేశంలో ప్రవేశించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు ఏ విధంగా జారీ చేశారో చెప్పాలని ఆయన అన్నారు.
హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్యవైశ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి పౌరుడికి 15 లక్షల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారని ఆరోపించారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. ఈ రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత 24 గంటలకు అది వాయుగుండంగా మారి మరింత తీవ్రతరం అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణకు రానున్న 5 రోజులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్తో సహా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఎల్లుండి పత్తి, వరి మొదలైన పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని రైతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో గత 24 గంటలుగా సాధారణ స్థాయి నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. అనేక జిల్లాల్లో వరి, పత్తి, పళ్ల తోటలు, పప్పు ధాన్యాల పంటలు వర్షం కారణంగా ప్రభావితమయ్యాయి. రానున్న 24 గంటల్లో కూడా కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. కరోనా వ్యాధిపై విజయం సాధించిన కామారెడ్డికి చెందిన వేణుగోపాల్ శర్మ తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు. నా పేరు వేణుగోపాల్ శర్మ. నేను కామారెడ్డి వాస్తవ్యుడను. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు నేను తూచా తప్పకుండా పాటించాను. 4-5 రోజుల్లోనే కోవిడ్ సమస్యను అధిగమించగలిగాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ స్థపతి అడ్వైజర్ ఆనందచారి వేలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆలయ పునర్నిర్మాణంలో విధులు నిర్వహిస్తున్న స్థపతి అడ్వైజరీ ఆనందచారి వేలుకు గ్లోబల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మత్స్యశాఖ నుంచి ఇన్లాండ్ కేటగిరీలో తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రథమ బహుమతి పొందినందుకు గాను రాష్ట మత్స్యశాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు. ఇన్లాండ్ కేటగిరీలో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్కు 5 లక్షల రూపాయల నగదు పురస్కారం, మెమెంటో, ప్రశంసా పత్రం లభించాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్ల కోసం వివిధ ఉపాధి అవకాశాలను పరిశీలిస్తున్నామని, వారు సగౌరవంగా జీవనం గడిపేందుకు వీలు కల్పించేలా చూస్తున్నామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పామెలా సత్పతి ఈరోజు చెప్పారు. వరంగల్ బస్ స్టేషన్లో మొదటిసారిగా ఒక జెనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేసి దుకాణం నడిపే బాధ్యతను జీడబ్ల్యూఎంసీ ఒక ట్రాన్స్జెండర్కు అప్పగించింది. ఎస్సీ ఎస్టీలను వేధించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమరి లక్ష్మీ నరసింహ ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులతో ఎస్సీ ఎస్టీల కేసులు చట్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలోని రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నెలకొల్పిన పోలీస్ సమరవీరుల శాంతి స్తూపాన్ని ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. పోలీసులు చేసిన ప్రాణత్యాగాలతో ప్రస్తుతం రాష్టంలో శాంతి నెలకొందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు నివార్ తుఫాన్ సమయంలో వరి కోతలు కోయవద్దని, పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ శాసనసభ్యులు బోళ్లం మల్లయ్య యాదవ్ ఆయన హెచ్చరించారు. రైతులకు ఈ సందర్భంగా ఆయన వివిధ సలహాలు ఇచ్చారు. విశేషాలు మరొకసారి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ది, తయారీ ప్రక్రియను సమీక్షించేందుకు ప్రధానమంత్రి రేపు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శిస్తారు. మన దేశంలో కరోనా రికవరీ రేట్ 93.65% చేరుకుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనరాదని తెలంగాణ రాష్ట ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. इयम् आकाशवाणी